కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ బ్యాటరీ ఆధారిత బస్సులు ప్రవేశపెడుతూ డీజిల్ బస్సులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. అలాగే హైదరాబాద్ సిటీలో కొత్తగా డీజిల్ ఆటోలకు అనుమతి ఇవ్వడం లేదు. బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రోత్సహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. నగరంలో పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది అధ్యక్ష. ఈ పొల్యూషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ ఢిల్లీ పోదామంటే చాలామంది భయపడతా ఉన్నారు కూడా. ఒక పర్టికులర్ సీజన్ వస్తే ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళంతా బయటకు వచ్చి ఆ 2-3 నెలలు బయట ఉండి మళ్ళీ ఢిల్లీ పోయే కార్యక్రమం ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా. అటువంటి పరిస్థితి పెరుగుతున్నటువంటి హైదరాబాద్ నగరానికి కూడా భవిష్యత్తులో రాకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్లో తిరిగేటువంటి ఆర్టీసీ బస్సులు అన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు డీజిల్ వెహికల్స్ అన్నింటినీ ఏ నుంచి బయటికి పంపించి సిటీలో సిటీలో బ్యాటరీ బేస్డ్ బస్సులు ఎక్కువగా తిరగటం కోసం అనుకూలమైన పరిస్థితులు కల్పించడమే కాకుండా సిటీలో ఆటోలకి కొత్తగా వచ్చేటువంటి ఆటోలకి పర్మిషన్ లేదు. సో కేవలం పొల్యూషన్ దృష్టిలో పెట్టుకుని కొత్త ఆటోలకి ఇవ్వట్లేదు. భవిష్యత్తులో ఈ సోలార్ బ్యాటరీతో నడిచేటువంటి ఆటోలకి పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి అన్ఎంప్లాయిడ్ యూత్ని కూడా ప్రోత్సహించడానికి కొన్ని కార్యాచరణ ప్రణాళికల్ని ప్రకటించే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. తద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి పొల్యూషన్ని నగరాన్ని కాపాడుకుంటూ వీటితో పాటు ఇక్కడ పొల్యూషన్ గురి చేస్తున్నటువంటి పరిశ్రమలు కూడా సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పంపించే కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున కోరుతా ఉన్నారు. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మీ అందరికీ ఒకటి మాత్రం నేను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్స్ ఇస్తాను. సభ్యులందరికీ కూడా మళ్ళీ కావాలంటే కూడా రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీకి సంబంధించి మళ్ళీ ఒక సమావేశం మీ అందరికీ ఏ డౌట్ ఉన్నా ఒక ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా మా శాఖకు వచ్చి నన్ను కలిసినా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినా కానీ సంపూర్ణంగా సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పాలసీకి సంబంధించి కూడా ఆన్లైన్లో కూడా మేము పెట్టేసాం. ఎవరికైనా ఆన్లైన్లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సిఎన్జికి సంబంధించి కూడా భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ఒకటి ఉంది అధ్యక్ష. ఇక్కడ ఆ భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీతో కొంచెం టైఅప్ చేపిస్తే మాకు వెసులుబాటు కలుగుతుందని చెప్పి సిఎన్జి ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఒకళ్ళిద్దరు నాకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానిపైన కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాల్ని సంపూర్ణంగా మేము ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. ప్రజలకు కూడా గ్రీన్ ఎనర్జీ అందిస్తుంది.